తీసుకుంటాం విస్తారం. ఇక్కడ మధ్య గ్యాప్ మనకు వస్తుంది. ఎంత గ్యాప్ వస్తుంది? 70% గ్యాప్ వస్తుంది. మరి ఇదంతా ఎక్కడ పోతుంది? ఈ కంపెనీ తయారు చేసింది ఇక్కడ ఇక్కడ కంపెనీ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా మనకు అమ్మది. ఇది ఏం చేస్తుంది? ఇక్కడ సేనప్ ఏజెంట్ అని ఒకరు ఉంటారు. వీడు ఏం చేస్తారంటే డీలర్ నియమించుకుంటాడు. డీలర్ ఏం చేస్తాడు? హోల్సేల్ పంపిస్తాడు. హోల్సేల్ ఏం చేస్తారు? రీటైల్ షాప్ ద్వారా ఇక్కడ మనకు అందిస్తాడు. ఈ కంపెనీ ఏం చేస్తుంది? మనకు పరిచయం చేయాలంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారా కొంతమంది హీరోయిన్లను నియమించుకొని వాళ్ళ ద్వారా మనకు పరిచయం చేస్తారు. ఇస్తారు పరిచయం చేసి మనతోటి వాళ్ళు 100%గా మనకు కొనిపిస్తారు. ఈ మధ్యలో చూడండి 70% ఈ ప్రోడక్ట్తో వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? చేతులు మార్చుకుంటారు అంతే. చేతులు మార్చుకున్నందుకు వీళ్ళకి ఇంత పెద్ద అమౌంట్ వస్తుంది. ఓకేనా? వీళ్ళందరూ ఏం చేస్తారు? ఇక్కడ పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తారు. ఇస్తారు అంతే కదా. ఇప్పుడు డైలీ డిస్ట్రిబ్యూటర్ చేసుకోవడానికి ఆశమాషం వేస్తే కాదు కదా. వాడు కొన్ని లక్షలు పెట్టుబడి పెడతాడు, స్టాక్ తీసుకుంటాడు. ఓకేనా? ఒక పెద్ద గోడలు పెట్టుకుంటాడు, ఎంప్లాయీస్ నియమించుకుంటాడు, అన్నీ చేసుకుంటాడు. అంత రిస్క్ అంతా వాడితే లాస్ ఉంటుంది, నష్టం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నందుకు ఓకేనా వీళ్ళకు 70% అమౌంట్ వీళ్ళకి వెళ్తుంది. అర్థమవుతుందా? దీన్ని మనం ఏమంటామంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటాం, సాంప్రదాయ మార్కెటింగ్ అంటాం. ఓకేనా? మన కంపెనీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు సార్. ఇక్కడ ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చోళ్ళు ఇక్కడ వాళ్ళు వాడి మనం చెప్తుర్రా, వాళ్ళు వాడకుండా వాడినట్టు మనతో వాళ్ళు మనకు చెప్పి మనం వాడేటట్టు చేస్తున్నాం. అంటే ఇక్కడ క్వాలిటీ లేని క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుందా? క్వాలిటీ లేని ప్రోడక్ట్ వస్తుందా? క్వాలిటీ లేని ప్రోడక్ట్లు. చీప్ ప్రోడక్ట్ వస్తుందా? ఏమొస్తుంది? ఇక్కడ చీప్ ప్రోడక్ట్ వస్తుంది, కల్తీ ప్రోడక్ట్ వస్తుంది, కెమికల్ ప్రోడక్ట్ వస్తుంది. ఇది వాడే మనం ఈరోజు మన హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నాం. విస్తారం. ఓకేనా? ఇక్కడ ఆరోగ్యం ఖరాబ్ అయితే తెలిసినా కూడా మనం ఎందుకు వాడుతున్నాం అంటే మనకు వేరే ప్రత్యామ్నాయ మార్గం లేక. విస్తారం. దీనికి ప్రత్యామ్నాయ మార్గమే మన కంపెనీ, మన వ్యవస్థ. ఇక్కడ ఏమంటుందంటే కంపెనీ నేను ఇక్కడ ప్రొడక్ట్ తయారు చేస్తున్నా, ఇక్కడ నేనే తయారు చేసి ఇక్కడ క్వాలిటీ లేని ప్రోడక్ట్ ఇక్కడ అమ్ముతున్నారు, నేను ఇక్కడ క్వాలిటీ ప్రోడక్ట్ని తయారు చేస్తా. ఇక్కడ చీప్ ప్రోడక్ట్, కల్తీ ప్రోడక్ట్, కెమికల్ ప్రోడక్ట్లు తయారు చేస్తున్నారు. అవన్నీ లేనివి నేను ఒక మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్ని తయారు చేస్తాను. తయారు చేసి ఈరోజు మన కంపెనీ 8700 బ్రాంచ్లు ఉన్నాయి. 8700 బ్రాంచ్లు ఉన్న దేశం మొత్తం మీద. అర్థమవుతుందా? 8700 బ్రాంచ్లు ఉన్నాయి. ఓకేనా? ఇక నేను తయారు చేసినటువంటి ప్రోడక్ట్ డైరెక్ట్గా నేను మీకే అందిస్తా, కస్టమర్గా మీకే అందిస్తా. నాకు ఈ మధ్యవర్తులు ఎవరు కూడా అవసరం లేదు అంటు. అందుకే ఇక్కడ కంపెనీ తయారు చేసింది మనకు డైరెక్ట్గా మనకు అందిస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాం మనం? డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. అర్థమైందా? డైరెక్ట్ సెల్లింగ్ అంటే అర్థమైందా? కంపెనీ తయారు చేసింది డైరెక్ట్గా మన కస్టమర్ మనకు అందిస్తుంది కాబట్టి దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. ఓకేనా? ఇక్కడ మనం కంపెనీ ఏమంటుంది? ఇక్కడ 30% నేను తయారు చేస్తున్నా, ఇక్కడ 100% మీరు తీసుకుంటారు కదా. మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్గా మీరు నియమించుకుంటారు. కంపెనీ పెట్టుబడి పెడతారు. ఏమన్నా మీరు పెట్టుబడి పెట్టకుండా ఫ్రీగా మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత పెట్టుబడి పెట్టమంటుందా? ఏం చేయమంటుంది? మరి ఇక్కడ కొనే ప్రోడక్ట్లనే ఇక్కడ కొనమంటుంది, ఇక్కడ యూజ్ చేయమంటుంది. ఇక్కడ యూజ్ చేసిన తర్వాత మీరు 10 మందికి చెప్పుకోమంటుంది. మీరు కొంటారు, వాళ్ళు కొంటారు. వాళ్ళు కొంటున్నప్పుడు వీళ్ళకి నచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇంకా ముందుకెళ్తుంది. వీళ్ళకి నచ్చుతుంది, వీళ్ళకి ముందుకెళ్తుంది. వాళ్ళు కొంటారు, వీళ్ళు కొంటే ఇంకా ముందుకెళ్తుంది. అంటే ఈ విధంగా ఏమవుతుంది? నెట్వర్క్ డెవలప్మెంట్ అవుతుంది. సార్ దీన్ని మనం ఏమంటాం? నెట్వర్కింగ్ అంటాం. ఎలా చెప్పినట్టు నెట్వర్కింగ్. ఇది మన కంపెనీ అయితే డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థలో ఏ విధంగా పనిచేస్తున్నాం? మనం నెట్వర్క్లో పనిచేస్తున్నాం. ఓకేనా? నీ నెట్వర్క్ ఎంత పెరుగుతావు అంటే ఇప్పుడు నువ్వు యూజ్ చేస్తున్నావు, నీ కింద టీం అందరూ వాళ్ళందరూ ఒక టీం లాగా ఏర్పడేది అంతా కూడా. ఇస్తారు. ఇప్పుడు నువ్వు కొంటున్నావు, వాళ్ళందరూ కొంటున్నప్పుడు కంపెనీ సేల్స్ పెరిగితే తగ్గుతాయా? పెరుగుతాయి. బయట సేల్స్ పెరిగితే లాభం ఓనికి ఇస్తున్నారు, వీళ్ళకి ఇస్తున్నారు. ఇస్తారు. ఓకేనా? ఈ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి, రిటైల్ షాప్ వాళ్ళకి, హోల్సేలర్కి, డిస్ట్రిబ్యూటర్కి వీళ్ళకి ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరు? నువ్వే డిస్ట్రిబ్యూటర్ కదా, నువ్వే హోల్సేలర్వి, నువ్వే రిటైల్ షాప్, నువ్వే అడ్వర్టైజ్మెంట్ ఉంది. అంటే ఇక్కడ వీళ్ళకి ఇచ్చే అమౌంట్ అంతా కూడా మనకే ఇస్తుంది కంపెనీ. 70% అమౌంట్. 70% అమౌంట్ అంటే చూడండి 10,000 కోట్లలో ఓకేనా 7,000 కోట్లు, లక్షలో 70,000 కోట్లు, కొన్ని లక్షల కోట్లు వీళ్ళకి వెళ్ళేటివి మనకి ఇస్తుంది. అర్థమవుతుందా? ఇన్ని అమౌంట్ ఉంది, ఇంత అమౌంట్ ఉంది ఇక్కడ. నీకు ఏది కావాలని, ఎంత కావాలని ఉంది, నీకు ఎంత డబ్బు కావాలంటే నువ్వేం చేయాలి? ఇక్కడ నీ నెట్వర్క్ని డెవలప్ చేసుకోవాలి. నీ ఇన్కమ్ పెరగాలంటే ఏం చేయాలి? నెట్వర్క్ని డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ బిజినెస్ పెట్టుబడి లేని బిజినెస్ ఇది. కంపెనీ అన్ని తయారు చేస్తుంది. 450 రకాల ప్రొడక్ట్లు కంపెనీ తయారు చేస్తుంది. సార్ 450 రకాల ప్రొడక్ట్ తయారు చేసి 8,700 బ్రాంచ్లు ఏర్పాటు చేసి కంపెనీ ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉండి నేను ఒక నెట్వర్క్ డెవలప్ చేసుకో, వాళ్ళకి ఇదేంటో తెలియజేసి ఒక నెట్వర్క్ ఫామ్ అయిపోయి నువ్వు తీసుకుంటావు, వాళ్ళు వాడుతుంటారు, వాళ్ళు వాడుకుంటా. బయట కొంటే ఇక్కడ ఏమొస్తుంది? రోగం వస్తుంది. ఇక్కడ కొంటే ఆరోగ్యం వస్తుంది. ఈ ఆరోగ్యంతో పాటు 10 మంది చెప్పుకుంటూ నెట్వర్క్ డెవలప్ చేసుకుంటే వాళ్ళకి వెళ్ళేటటువంటి లాభం నీకు రావడం ద్వారా నీకు ఆదాయం వస్తుంది. ఆరోగ్యంతో పాటు ఆదాయం వస్తుంది. ఇక్కడ ఈ విధంగా వస్తుంది. అర్థమవుతుందా?
ఇక్కడ నీకు ఏది కావాలని ఉంది, ఎంత కావాలన్నా ఉంది. అర్థమవుతుందా? 1,72 లక్షలు సంపాదించే పర్సన్ ఏం చేసిండు? ఇదే చేసిండు. కానీ స్టార్టింగ్లో ఆయన ఒక్కడే ఏం చేసిండు? దేశం మొత్తం తిరిగి నెట్వర్క్ డెవలప్ చేసుకుండు. కానీ మనం ఏం చేస్తున్నాం? మిరాలు కూడా దాటిపోము. అర్థమవుతుందా? మిరాలు కూడా కాదు, మన ఆడకట్ట దాటిపోము. ఇక్కడ పుల్లమ్మకు ఇటు మల్లమ్మకు ఆయన వీళ్ళు రాకపోతే కదా ఓడి వస్తలే, అంతే అయిపోయా. వీళ్ళు రాకపోతే కదా ఓడి వస్తలే. అర్థం చేసుకోండి, తేడా అర్థం చేసుకోండి. ఇందులో ఉన్నటువంటి ఓకేనా బ్యూటీని అర్థం చేసుకోండి, ఇందులో నెట్వర్క్ ఉన్నటువంటి పవర్ని అర్థం చేసుకోండి. ఎస్ సార్ ఓకేనా? ఇవన్నీ ఇంకా నేను నెక్స్ట్ మీటింగ్లో ఇవన్నీ కూడా ఏ విధంగా చేస్తాం, ఎట్లా నెట్వర్క్ ఇంకా డెవలప్ చేసుకుంటాం, టీం ఎట్లా డెవలప్ చేసుకుంటాం. ఇక్కడ 9 రకాల ఇన్కమ్లు వస్తాయి. ఈ 9 రకాల ఇన్కమ్ రావాలంటే మనం ఏం చేస్తాం, ఓకేనా? అవన్నీ కూడా నెక్స్ట్ మీటింగ్లో చెప్తాను. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా?